హలో నమస్తే. అమరావతికి కేంద్ర ప్రభుత్వం 2 కొత్త కేంద్ర ప్రభుత్వ భవనాలను కేటాయించింది. ఈ 2 కొత్త కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి అయ్యే ఖర్చుని కేంద్ర ప్రభుత్వం భరించబోతోంది. ఈ 2 బిల్డింగ్స్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన ఒక ప్రకటన పిఐబి ఈరోజు రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 2 వరాలు ఇచ్చినట్లుగా ఈరోజు మీడియాలో చూసాం. 2 వరాలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 2 బిల్డింగ్స్ అమరావతిలో రాబోతున్నాయి. దాదాపు 4,000 కోట్ల రూపాయలకు పైగా అక్కడ ఖర్చు పెట్టబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండడానికి, వాళ్ళు పనిచేయడానికి సంబంధించిన 2 బిల్డింగ్స్ అక్కడ ఏర్పాటు అవ్వబోతున్నాయంటూ ఓ ప్రకటన ఉదయం నుంచి కేంద్ర ప్రభుత్వం వరం ఇచ్చినట్లుగా వార్తలు చూస్తున్నాం వస్తుంది కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియాస్లో. అయితే ఇది కొత్త వరం కాదు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే వరాన్ని ప్రకటించారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో వరం ఇచ్చింది అంటూ ఇదే ప్రకటన చూసాం. ఈ 2 బిల్డింగ్స్ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది, అప్రూవల్ ఇచ్చింది, సంబరాలు చేసుకోవడం కూడా చాలా సందర్భాల్లో చూసాం. కాబట్టి ఇది కొత్త వరం కాదు. అయినప్పటికీ అమరావతి ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 2 బిల్డింగ్స్ కట్టడం అనేది డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. ఇప్పటివరకు అమరావతి కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా ఇచ్చింది ఏమీ లేదు, అప్పులు తీసుకునే అవకాశం కల్పించింది. గ్రాంట్ పేరుతోటో లేకపోతే అడిషనల్గా అక్కడ నిర్మాణాల కోసమో కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూట్ ఏమి చేయలేదు అనేది నిజం. కానీ ఈ 2 బిల్డింగ్స్కి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి, కేంద్ర ప్రభుత్వం 2 బిల్డింగ్స్ కట్టాలని నిర్ణయం తీసుకోవడాన్ని డెఫినెట్గా స్వాగతిద్దాం, ఆహ్వానిద్దాం, మంచి పరిణామంగా చూద్దాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ వరం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్కి షాక్ని కలిగిస్తోంది. అదేంటి, అమరావతి ప్రాంతంలో 4,000 కోట్ల రూపాయలతో 2 బిల్డింగ్స్ కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అది కూటమి సర్కార్కి షాక్ ఎలా అవుతుంది? ఇప్పటివరకు కేంద్రమే ఏమీ ఇవ్వలేదు అమరావతి ప్రాంతంలో అని చెప్తూ వస్తున్నారు. సరే, కేంద్రం ఏదో ఇచ్చింది కనపడుతోంది. పిఐబి ప్రెస్ నోట్ ఉంది, ఇంతకుముందులాగా ప్రకటన, ఇప్పుడు మరో ప్రకటన వచ్చింది. సరే, అఫీషియల్ ఇది. ఇప్పుడు సంతోషం ఉండాలి కదా కూటమికి. షాక్ ఏంటి అంటే, షాక్ ఏంటో చెప్తా. సో ఆంధ్రప్రదేశ్లో సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతోంది. 52 లక్షల ఎస్ఎఫ్టీ సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతోంది. 52 లక్షల ఎస్ఎఫ్టీలతో సెక్రటేరియట్ నిర్మాణానికి ఎంత ఖర్చు పెడుతున్నారో మనకందరికీ తెలుసు. పక్కన గ్లాసులు ఇంకేదో మొత్తం అన్ని కలిపి దాదాపు 10,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నట్లుగా ప్రభుత్వమే అధికారికంగా చెప్తోంది. ఇటీవల ఆ సెక్రటేరియట్ బిల్డింగ్కి గ్లాసులు ఏర్పాటు చేయడానికి 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు చూసాం. ఏది, ఆ బిల్డింగ్కి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే చాలా ఎస్టిమేషన్ వేశారు, టెండర్లు అయ్యాయి. ఈ గ్లాసుల కోసం 2,500 కోట్లు ప్రకటించారు. వీటన్నిటితో పాటు ఆ బిల్డింగ్ కట్టడానికి ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి ట్యాక్సెస్ ఉండవు. పైగా ఇసుక ఉచితంగా ఇస్తున్నారు. వీటన్నిటి ఉన్న తర్వాత కూడా 52 లక్షల ఎస్ఎఫ్టీతో అక్కడ సెక్రటేరియట్ నిర్మాణానికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుంది అనేది అధికారికంగా ప్రభుత్వమే చెప్తున్న మాట. సో ఎస్ఎఫ్టీ ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే, ఎస్ఎఫ్టీకి ఈ మొత్తం లెక్కలన్నీ కలిపితే ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వర్కు, గ్లాసులు ఇవన్నీ కలిపితే దాదాపు 17 నుంచి 18,000 రూపాయలు ఒక ఎస్ఎఫ్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెక్రటేరియట్ నిర్మాణానికి ఖర్చు పెడుతుందనే విషయం అర్థమవుతోంది. దీనిపైన ప్రభుత్వం కూడా ఎక్కడా దాచుకోవట్లేదు. ప్రభుత్వాన్ని ఈ అంశంపైన ఎవరైనా ప్రశ్నిస్తే, ఇది ఎక్కడైనా జరిగేదే. గతంలో వైసీపీ హయాంలో కట్టిన బిల్డింగ్స్ సంబంధించి కూడా 17,000, 18,000, 20,000 కూడా ఎస్ఎఫ్టీ ఖర్చు పెట్టారు. ఇవన్నీ కలిపితే ఇలాగే వస్తాయి, మేము కొత్తగా ఏం ఖర్చు పెడుతుంది కాదు అని ప్రభుత్వం ఓపెన్గా మాట్లాడడం కూడా చూసాం. కానీ 5 స్టార్ హోటల్ ఫెసిలిటీస్తో ఒక బిల్డింగ్ కడితే కూడా ఎస్ఎఫ్టీకి 5,000, 6,000 కంటే మించి కాదు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యావరేజ్ చెప్తున్నమాట. ముంబై లాంటి నగరాల్లో కూడా 5,000, 6,000 తోటి 5 స్టార్ హోటల్ తరహా బిల్డింగ్స్ని పర్ ఎస్ఎఫ్టీ 5,000, 6,000 ఖర్చు పెడితే కట్టే పరిస్థితి ఉంది. ఇక రెసిడెన్షియల్ పర్పస్ అయితే 2,000, 3,000 ఖర్చు పెడితే బిల్డింగ్స్ అయిపోయే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఓ 1,000 రూపాయలు అటు ఇటుగా. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణంలో ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు పెడుతుంది అనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాట్ ఓన్లీ సెక్రటేరియట్ బిల్డింగ్ కాదు, మిగతా బిల్డింగ్స్ కూడా ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు పెడుతుందో సిఆర్డీఏ వెబ్సైట్లో ఉంది. చాలా వార్తలు, చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ టెండర్ ఎంత, ఎస్ఎఫ్టీ ఎంత, ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ 2 బిల్డింగ్స్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2 బిల్డింగ్స్ ఏంటో చెప్తా ముందు. 2 బిల్డింగ్స్ ఏంటంటే, ఒకటి న్యూ సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ ఎట్ ద న్యూ క్యాపిటల్ సిటీ, అదొకటి. 2 జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్, ఒకటి జనరల్ ఆఫీసు, ఇంకోటి అకామిడేషన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్స్ని క్యాపిటల్ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు. వీటి కోసం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చే వార్త ఏంటంటే ఇదే. వీటి కోసం ఆఫీస్ అకామిడేషన్ కోసం 1,299 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. 23,25,000 ఎస్ఎఫ్టీ కడుతోంది. ఎంత? 1,299 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 23,25,000 ఎస్ఎఫ్టీతో ఆఫీస్ కడుతోంది.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ కడుతోంది. దానికి అయ్యే ఖర్చు ఎస్ఎఫ్టీకి 5,587 రూపాయలు. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం అమరావతి ప్రాంతంలోనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక బిల్డింగ్ కట్టడానికి వాళ్ళు పెడుతున్న ఖర్చు 5,587 రూపాయలు. ఇక కేంద్ర ప్రభుత్వం కడుతున్న మరో బిల్డింగ్ జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్, ఇది 1,235 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. దీనికి కడుతున్న బిల్టప్ ఏరియా 31,20,000 ఎస్ఎఫ్టీ, 31,20,000 ఎస్ఎఫ్టీ. దాంతో పోలిస్తే దాదాపు 8 లక్షల ఎస్ఎఫ్టీ ఎక్కువ. ఆఫీస్ బిల్డింగ్తో పోలిస్తే రెసిడెన్షియల్ బిల్డింగ్ ఇది. ఈ రెసిడెన్షియల్ బిల్డింగు ఆఫీస్ బిల్డింగ్కి 1,299 కోట్లు ఖర్చు పెడితే రెసిడెన్షియల్ బిల్డింగ్కి 1,235 కోట్లే ఖర్చు పెడుతున్నారు. ఆఫీస్ బిల్డింగ్కి సంబంధించిన ఎస్ఎఫ్టీ 23,25,000 ఎస్ఎఫ్టీ అయితే ఈ రెసిడెన్షియల్ బిల్డింగ్ 31,20,000 ఎస్ఎఫ్టీ. అంటే దాదాపు 8 లక్షల ఎస్ఎఫ్టీ ఎక్కువ, కానీ కాస్ట్ తక్కువ. ఎస్ఎఫ్టీకి ఎంత పడింది రెసిడెన్షియల్కి సంబంధించి? 3,958 రూపాయలు పడింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడుతున్న అమరావతి రాజధానిలో కడుతున్న ఏ బిల్డింగ్కి సంబంధించిన ఎస్ఎఫ్టీ కాస్ట్ కూడా ఇంత లేదు. దీనికి డబుల్, ట్రిబుల్, 4 రెట్లు ఎక్కువగా కూడా కొన్ని బిల్డింగ్కి సంబంధించిన ఎస్ఎఫ్టీ కాస్ట్ ఉంది. ఇప్పటివరకు చాలామంది మాట్లాడారు అమరావతి ప్రాంతంలో రకరకాల ఫిజికల్ బ్యారియర్స్ ఉన్నాయి, అక్కడ భూమి చాలా లోతుగా పునాదులు తీయాల్సి ఉంటుంది, ఇలా ఏదేదో కారణాలు చెప్పారు. ఆ కారణం వల్ల అక్కడ కాస్ట్ పెరుగుతుంది అని చెప్పారు. మరి అదే ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం అమరావతి ప్రాంతంలోనే, అదే లూజ్ సాయిల్లోనే, అదే నల్లరేగడి ప్రాంతంలోనే, అదే ఎక్కువగా ఫౌండేషన్ వేయాల్సిన ప్రాంతంలోనే కేంద్ర ప్రభుత్వం ఎస్టిమేట్ వేసి 2 బిల్డింగ్లు కట్టదలుచుకుంటే అక్కడ ఒకటి 5,000 రూపాయల చిల్లర, ఇంకోటి 3,900 రూపాయలు ఎస్ఎఫ్టీ ఖర్చు అవుతుంది. రెసిడెన్షియల్ బిల్డింగు కేవలం 3,900 రూపాయలతో ఎస్ఎఫ్టీ పూర్తవుతుంది. ఆఫీస్కి సంబంధించిన బిల్డింగు 5,000 రూపాయలకు పైగా ఎస్ఎఫ్టీ ఖర్చు అవుతుంది. మరి అదే ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వానికి ఇంత తక్కువ ధరకు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా కట్టగలుగుతుంది? అదే ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం కడుతున్న బిల్డింగ్స్ దీనికి డబుల్, ట్రిబుల్, 4 రెట్లు ఎక్కువ ఎందుకున్నాయి? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి సమాధానం చెప్పాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ని కలిగించే వార్తే. ఇప్పటివరకు మిగతా ఎవరైనా మాట్లాడితే, అమరావతి గురించి ఎవరైనా మాట్లాడితే అమరావతి వ్యతిరేకులుగా ముద్రేస్తూ వచ్చారు. అమరావతి గురించి ఎవరైనా విమర్శలు వేస్తే అమరావతి అంటే పడదు కాబట్టి విమర్శలు చేస్తున్నారని చెప్తూ వచ్చారు. ఇప్పుడు అమరావతిలో ఎస్ఎఫ్టీకి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అనేది ప్రతిపక్షాలు చెప్తున్న మాట మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం కడుతున్న బిల్డింగ్స్కి పెడుతున్న ఖర్చును చూసినప్పుడు ఎంత ఖర్చు పెట్టాలో అంతా ప్రాపర్గా ఎస్టిమేట్ వేసి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానికంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. మాటలు కాదు, కేంద్ర ప్రభుత్వం ఎస్టిమేషన్స్, టెండర్స్, ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు పెడుతుందో డీటెయిల్స్ చెప్పిన తర్వాత, ఆ డీటెయిల్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే 1,000 కోట్ల రూపాయలు నిధులు, అప్పులు తీసుకొచ్చి అమరావతిలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ కోసం పెడుతున్న డబ్బులు వృధా ఖర్చు కాకుండా ఉండాలి. కాబట్టి ప్రతి రూపాయికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతి పౌరుడు బాధ్యుడు అవుతాడు. కాబట్టి ప్రతి రూపాయి అప్పుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ బిల్డింగ్లు ఎందుకు తక్కువ ధరలో కడుతున్నారు, ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టదలుచుకున్న బిల్డింగ్ ఎందుకు అంత ఎక్కువ ధరకి ఎస్ఎఫ్టీ ఖర్చు అవుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా ఇప్పుడు సమాధానం చెప్పక తప్పని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ని కలిగించే 2 వరాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు చూడాలి.